ఇది భారత్ రష్యా మధ్య స్నేహ సంబంధానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. నిజానికి ఈ వార్తను చెప్పటానికి వినటానికి కొంచెం బాధగా ఉన్నటువంటి వార్త. ఈ వార్తను ఇంతవరకు రష్యా ధృవీకరించలేదు, కానీ పాకిస్తాన్ ధృవీకరిస్తోంది. భారత జాతీయ మీడియా సంస్థలు కూడా దీన్ని ధృవీకరిస్తూ ఉన్నాయి. భారత్కి రష్యా శాశ్వత మిత్రుడు. మనం ప్రపంచానికి ప్రూవ్ చేసినటువంటి విషయం ఇది. భారత్ రష్యా ఇద్దరు శాశ్వత మిత్రులు. ఏ కాన్ఫ్లిక్ట్స్ కూడా ఇద్దరి స్నేహాన్ని బద్దలు కొట్టలేవు అనే విషయం ఎప్పటి నుంచో వస్తూనే ఉంది. 1950 కంటే ముందు నుంచి భారత్ రష్యా మధ్య స్నేహం కొనసాగుతూనే ఉంది. భారత్ రష్యా మధ్య చాలా రక్షణకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి, వాణిజ్య ఒప్పందాలు జరిగాయి, ఆర్థిక ఒప్పందాలు జరిగాయి. ఎన్నో ప్రపంచ వేదికల మీద రష్యా భారత్కి సపోర్ట్ చేస్తూనే ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా భారత్ తటస్థ వైఖరిని అవలంబిస్తూ వస్తుంది. మరి ఇప్పుడు రష్యా పాకిస్తాన్కి స్నేహహస్తాన్ని అందించబోతోందా? రష్యా ఇప్పుడు పాకిస్తాన్కి స్నేహహస్తాన్ని అందించబోతోంది అనే వార్త చక్కర్లు కొడుతోంది. పాకిస్తాన్ ఆ విషయాన్ని ధృవీకరిస్తోంది. రష్యా ఎక్కడా కూడా దాన్ని ఖండించలేదు. భారత జాతీయ మీడియా సంస్థలు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ వార్తలను ప్రసారం చేస్తూ ఉన్నాయి. పాకిస్తాన్తో రష్యా కీలక ఆయుధ ఒప్పందాన్ని చేసుకుంటోంది అని. నిజానికి మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో, పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ సమయంలో మనం పాకిస్తాన్ ప్రయోగించిన అన్ని డ్రోన్లను, మిసైల్స్ను కూల్చివేసింది రష్యా దగ్గర నుంచి కొనుగోలు చేసిన S-400తో. పాకిస్తాన్కి మనం చుక్కలు చూపించింది రష్యా. మనం కలిసి DRDOలో తయారు చేసిన బ్రహ్మోస్ మిసైల్స్తో. దీంతో రష్యా భారతదేశ బలం మరింత బలాన్ని పుంజుకుంటుంది అని ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటూ ఉన్నాయి. రష్యా భారత్ సహకారంతో ఇద్దరు కలిసి తయారు చేసుకున్న ఆయుధాల గురించి ప్రపంచం మాట్లాడుకుంది. అదే సమయంలో పాకిస్తాన్ తోక ముడిచింది. ఇప్పుడు తోక ముడిచిన పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందుకు వెళ్ళి సాగిలపడుతూ ఉంది. IMF నుంచి దొంగ అబద్ధాలతో, అసత్యాలతో లోన్ కూడా తెచ్చుకుంది. ఆ లోన్ని పాకిస్తాన్ తెచ్చుకోవడానికి కారణం, ఇటు చైనా సహకారాన్ని అందించింది, అటు సౌదీ అరేబియా సహకారాన్ని అందించింది, ఇటు అమెరికా సహకారాన్ని అందించింది, టర్కీ కూడా సహకారాన్ని అందించింది. ఇప్పుడు రష్యా కూడా టర్కీ బాటలో నడిచే అవకాశం ఉందా? ఇప్పుడు రష్యా కూడా టర్కీ బాటలో నడిచే అవకాశం ఉందా అనే విషయం పాకిస్తాన్ చెబుతూ ఉంటే కొంత బాధ కలుగుతూ ఉంది. రష్యా ఎప్పటికీ భారత్కి శాశ్వత మిత్రుడు. రష్యా భారత్ బంధాన్ని ఏ శక్తులు కూడా అడ్డుకోలేవు అనే విషయాన్ని మనం కాపాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు దెబ్బతిన్న పావులాగా, సగం చచ్చిన పావులాగా ఉన్న పాకిస్తాన్ IMF నుంచి లోన్ పొందింది. అమెరికాతో స్నేహాన్ని కొనసాగించాలనుకుంటోంది. అటు గోడ మీద పిల్లిలాగా ఉండే ట్రంప్ కూడా అటు ఇటుగా మాట్లాడుతూ ఉన్నాడు. పాకిస్తాన్కి లోన్ ఇప్పించొద్దు అని మనం చెప్పినప్పటికీ లోన్ ఇప్పించాడు. అదే సమయంలో అక్కడ మత స్వేచ్ఛకు సంబంధించిన ఒక కమిషన్లో పాకిస్తాన్లో ఉగ్రవాద శిక్షణ పొందిన వ్యక్తులకు పదవులు కట్టబెట్టాడు ట్రంప్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య కొన్ని మంచి సంబంధాలే ఉన్నాయి అనేది ప్రపంచం మాట్లాడుకునే విషయం. ఇలాంటి సమయంలో మొన్న కాల్పుల విరమణకు భారత్ పాకిస్తాన్ మధ్య తలదూర్చి కాల్పుల విరమణ సాధించేలాగా తలదూర్చిన ఈ అమెరికా ఇప్పుడు రష్యాపై ఏదైనా ఒత్తిడి తెస్తోందనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే ట్రంప్ రష్యా అధ్యక్షుడితో కూడా కొన్ని సంబంధాలను కొనసాగిస్తూనే ఉంటాడు. ఇద్దరికి మంచి సంబంధాలే ఉన్నాయి అని. ఇప్పుడు రష్యా పాకిస్తాన్కి ఆయుధాలు సప్లై చేయాలని అనుకుంటుందా అంటే నిజానికి మనం పాకిస్తాన్ ఇప్పటికీ నమ్మలేం. భవిష్యత్తులో మరో యుద్ధానికి, కవ్వింపు చర్యలకు పాకిస్తాన్ పాల్పడే అవకాశం ఉంటుంది. 1971లో మనకి వ్యతిరేకంగా అమెరికా వార్షిప్ను పంపించినప్పుడు రష్యా ఒక్క దేశం మాత్రమే మనకి అండగా నిలబడింది. రష్యా ఒక్కటి మాత్రమే నా మిత్రుడు భారత్ అని ప్రకటించింది ప్రపంచ దేశాలకు. ఇప్పుడు ఆ మిత్రుడు పక్క చూపులు చూస్తున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ ఆ విషయాన్ని ధృవీకరించింది. పాకిస్తాన్లో రష్యా 22,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతోంది అనే చెబుతూ ఉన్నారు. కరాచీలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. రష్యా పెట్టుబడులను పాకిస్తాన్ కూడా ధృవీకరించింది. పెట్టుబడులపై అధికారికంగా ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు రష్యా. కానీ పాకిస్తాన్ మాత్రం 22,000 కోట్ల రూపాయలతో ఇటు రష్యా నుంచి
రష్యా పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టడానికి అగ్రిమెంట్ కుదిరింది అని పాకిస్తాన్ చెబుతూ ఉంది. ఒకవేళ అదే జరిగితే పాకిస్తాన్కి రష్యా కొంత దగ్గర అవ్వక తప్పని పరిస్థితులు ఏర్పడతాయి. సో ఇది భారత్కి కొంత వ్యతిరేక ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉండొచ్చు అనే విశ్లేషణలు కూడా మనకు వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు రష్యా పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిందనే వార్తపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వార్తను రష్యా పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిందనే వార్తను అటు పాకిస్తాన్ మాత్రం ధృవీకరిస్తుంది, రష్యాని ఇంకా ధృవీకరించలేదు. మా ప్రతినిధి రామ్దాస్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రామ్దాస్, రష్యా భారత్కి శాశ్వత మిత్రుడు, రష్యా భారత్కి అన్ని సందర్భాల్లోనూ స్నేహస్తాన్ని అందిస్తాడు అనేది జగమెరిగిన సత్యం, ఇప్పటివరకు నిరూపితం అవుతున్న వార్త. ఇప్పుడు పాకిస్తాన్ అంటుంది రష్యా మా దేశంలో పెట్టుబడులు పెట్టబోతోంది, 20,000 కోట్ల రూపాయలు పైబడి పెట్టుబడులు పెట్టబోతోంది అని. నేషనల్ మీడియా కూడా దాన్ని ధృవీకరిస్తున్నాయి. ఈ వార్తను చెప్పటానికి కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే రష్యా కేవలం భారత్ లాంటి దేశాలకు మాత్రమే మిత్రుడు, పాకిస్తాన్ లాంటి ఉగ్రవాదులను పెంచి పోషించే దేశాలకు మిత్రుడు కాకుండా ఉండటమే బెటర్. కాబట్టి రష్యా భారత్ మధ్య స్నేహబంధం సడలే అవకాశం ఉందా అనే విషయాన్ని ఆలోచించడానికి కొంచెం బాధగా అనిపిస్తున్నటువంటి విషయం. మా ప్రతినిధి రామ్దాస్ ఉన్నారు. రామ్దాస్, పాకిస్తాన్ ధృవీకరించింది, నేషనల్ మీడియా కూడా ధృవీకరిస్తోంది. నిజమైన ఈ వార్త? పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టబోతోంది రష్యా? ఇది శుద్ధ అబద్ధం. పాకిస్తాన్ తో ఆర్థిక సంబంధాలను విస్తృతం చేసుకుంటున్నట్లు ముఖ్యంగా కరాచీలో జాయింట్ ఒక స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసినట్టు వచ్చినటువంటి ఈ నకిలీ నివేదికలు ఏవైతే ఉన్నాయో రష్యా ఖండిస్తోంది. శుక్రవారం నాడు పూర్తిగా తోసిపుచ్చింది. వాస్తవానికి ఇది 1970లో సోవియట్ యూనియన్ పాకిస్తాన్ స్టీల్ మిల్స్ అని పిఎస్ఎం పేరుతో రూపొందించి ఈ నిధులు సమకూర్చుకున్నప్పుడు ఆ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సహకారాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి మాస్కో అలాగే ఇస్లామాబాద్ ఈ రెండు కూడా ఆయా దేశాల్లో కొత్తగా ఉక్కు కర్మాగారాలను స్థాపించడం ద్వారా పారిశ్రామిక సహకారాన్ని విస్తరించడానికి కృషి చేస్తున్నాయంటూ పాకిస్తాన్ మీడియా చేసినటువంటి అబద్ధపు ప్రచారం ఇది. పాకిస్తాన్ మీడియా అరబ్ మీడియా సంస్థలు సృష్టిస్తున్న ప్రాపగండా. ఇక్కడ ఏది లేదు. మీకు ఒకటి చెప్తాను. ఇక్కడ పాకిస్తాన్ కరాచీ అండ్ పాకిస్తాన్ తో రష్యా ఆర్థిక సంబంధాలను విస్తృతం చేసుకున్నట్లు వచ్చినటువంటి ఈ నకిలీ నివేదికలు ఏదైతే ఉన్నాయో చాలా వ్యూహాత్మకంగా మనకు కనబడుతుంది. ఈ పూర్తిగా అక్కడ రష్యా ఖండిస్తున్న పరిస్థితి. ఏం రాశారంటే దౌత్యపరంగా భారతదేశానికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. రష్యా పాకిస్తాన్ తో భారీ పెట్టుబడి ఒప్పందం చేసుకుంది. వ్యూహాత్మక భాగస్వామ్యం తర్వాత ఇది భారతదేశంపై ప్రాంతీయ ప్రభావం పెద్ద దెబ్బ అంటూ ఈ అరబ్ మీడియా సంస్థలు చెప్తుందంతా కూడా శుద్ధ అబద్ధం అని మనకు తేలిపోతుంది. రష్యా దీనికి సంబంధించి అంటే ఈ పాకిస్తాన్ మీడియా అలాగే అరబ్ మీడియా చేస్తున్నటువంటి ఈ ప్రాపగండాన్ని పూర్తిగా రష్యా ఖండిస్తున్న పరిస్థితి. పాకిస్తాన్ ప్రధానమంత్రికి ప్రత్యేక సహాయకుడిగా ఉన్నటువంటి హరూన్ అక్షర్ ఖాన్ అలాగే మాస్కో ప్రతినిధి డెనిస్ నజరూఫ్ మధ్య మే 11న ఇస్లామాబాద్ లో ఒక సమావేశం అయితే జరిగినట్టుగా ఇది పాకిస్తాన్ మీడియా చెప్తోంది. అయితే ఇద్దరు అధికారులు పరస్పరం ఒక విస్తృత చర్చలు జరిపారు. కరాచీలో ఉక్కు కర్మాగారాన్ని స్థాపించడానికి వీలుగా ఉమ్మడి వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తామని అంగీకరించారంటూ కొన్ని అక్కడి పత్రికలు అయితే చెప్తున్నాయి. ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ కానీ కొన్ని అవన్నీ చెప్తున్నాయి. పాకిస్తాన్ పెట్టుబడికి సురక్షితమైనటువంటి అభివృద్ధి చెందిన కేంద్రంగా ఉంది, అంతర్జాతీయ సమాజం దాన్ని గుర్తించిందంటూ ఆ ఖాన్ అనే వ్యక్తి చెప్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ నివేదికలన్నీ కూడా మనకు ఆందోళన కలిగిస్తాయి. ముఖ్యంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF అందించే బెయిలౌట్ ప్యాకేజీలపై నగదు కొరతతో బాధపడుతున్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మనుగడ సాగిస్తుందనే సందేహాలను కూడా ఇక్కడ రేకెత్తించాయి. సో అయితే ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయని మాస్కో వర్గాలు అయితే అంగీకరించాయి. అయితే రెండు దేశాల మధ్య ఈ $1 బిలియన్ ఒప్పందంపై సంతకం చేయబడిందని పేర్కొంటున్న నివేదికలు మాత్రం ఖండిస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా పూర్తిగా నకిలీ కల్పిత నివేదికలు తయారు చేయడం ద్వారా పాకిస్తాన్ ఈ నెల ప్రారంభంలో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉగ్రవాద మౌలిక సదుపాయాలు లక్ష్యంగా చేసుకొని మనం ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ చేశామో సో ఆ రకంగా మరింత ఈ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. సో భారతదేశం రష్యా మధ్య ఉన్నటువంటి ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు ఇది ఒక విఫల ప్రయత్నంగా పాకిస్తాన్ వాడుకుంటుంది అనేది క్లియర్ అవుతుంది. సో ఆ రకంగా ఒక సంచలనాత్మక కారణం కోసం ఎంత జరుగుతున్నా నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా మాట్లాడుతున్నా పాకిస్తాన్ మీడియా ఈ విషయం గురించి గట్టిగా చెప్తున్నా, రష్యా ఎందుకు దీన్ని ఖండించడం లేదు? ఇక్కడే ఒక సంచలనాత్మక కారణం కోసం సంబంధాలను దెబ్బతీయాలనే వ్యక్తి నుంచి వచ్చిన ఒక వార్త అంటూ పాకిస్తాన్ మీడియా నివేదికల గురించి ఒక రష్యన్ సీనియర్ ఆఫీసర్, క్రెమ్లిన్ ఆఫీసర్ శుక్రవారం నాడు చెప్తున్నట్టుగా మనకు వార్తలు వస్తాయి. ఇది భారత సాయుధ దళాలు విజయవంతంగా ప్రతీకారం తీర్చుకున్నాయి కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ కు బాగా నష్టం జరిగింది. సో అలాగా రష్యన్ నిర్మిత వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థ S-400 మన సరిహద్దు అవతల నుంచి వచ్చే అనేక క్షిపణులను కూల్చివేసిన ఘనత మనకుంది.
సో ఆ రకంగా మనం పూర్తిగా రష్యా ఇండియా జాయింట్ వెంచర్స్ మనకు సహకారం ఉంది సైనిక రంగంలో చాలా క్లియర్ గా చాలా సమర్థవంతంగా ఈ రెండు మిత్ర దేశాలు కూడా మనం పరస్పరం సహకారం చేసుకుంటాం. ఇప్పుడు మొన్న S-400 మనకు చాలా కీలకంగా పనిచేసింది. అదే టైంలో రష్యాతో కలిసి అభివృద్ధి చేయబడి ఇప్పుడు ఎక్కువగా భారత్ లో తయారు చేయబడినటువంటి బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ లో ఈ చాలా స్పెసిఫిక్ టార్గెట్స్ ని మనం ఛేదించడానికి ఉపయోగించాం. ఆ రకంగా ఇప్పుడు భారత్ లోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ కూడా కొన్ని ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నారంటే ప్రధానమంత్రి మోదీ నాయకత్వాన్ని ఆయన ప్రశంసిస్తూనే ఈ 26 మంది అమాయకుల ప్రాణాలకు మరణానికి కారణమైనటువంటి ఆ ఏప్రిల్ 22 పహల్గామ్ ఘటన ఏదైతే ఉందో దాన్ని గుర్తించి ట్రాక్ చేసి శిక్షించాలంటూ ఆయన న్యూఢిల్లీని ఆయన అప్రిషియేట్ చేశాడు. ఈ ఆపరేషన్ సిద్ధును కూడా వాళ్ళు అప్రిషియేట్ చేశారు. అయితే ఈ నెల ప్రారంభంలో నరేంద్ర మోదీతో జరిగిన ఫోన్ సంభాషణలో పహల్గామ్ దాడి ఉన్నటువంటి నిందితులు గుర్తించి శిక్షించాలని కూడా మాస్కో కూడా చెప్తుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ సంవత్సరంలో ఖచ్చితంగా భారతదేశాన్ని కూడా విజిట్ చేయబోతున్నారు. సో ప్రపంచంలో ఎక్కడ ప్రధాని మోదీ విశ్వసనీయతను అనుమానించేవారు లేరని తాము కూడా అనుకుంటున్నామన్నట్టుగా రష్యా చెప్తోంది. మోదీ బలమైన నాయకత్వం దేశాన్ని ప్రపంచ ప్రాముఖ్యతకు తీసుకెళ్తుంది. అలాగే భారత్ రష్యా ఈ రెండు బహుళ ధృవ ప్రపంచం కోసం పనిచేస్తున్నాయి. సో ఏ ప్రపంచ శక్తి లేదా ఆ క్రమంలో ఆధిపత్యం చెలాయించే దేశాల సమూహం కూడా అంతర్జాతీయ సంబంధాల కోసం చూస్తారు. కాబట్టి ఇక్కడ మే 5న వ్లాదిమిర్ పుతిన్ అలాగే మోదీ ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు ఫోన్ లో. సో ఆ విషయం రష్యా కూడా ధృవీకరించింది. ఇవన్నీ కూడా అంటే ఒక రష్యన్ ఉన్నతాధికారులు కూడా ప్రస్తుతం ఈ అంశాన్ని పూర్తిగా ఖండిస్తున్నారు. ఇదంతా కూడా కేవలం అంటే ఇవన్నీ నకిలీ నివేదికలుగా చెప్తున్నారు. రష్యా చాలా అంటే ఆ దిశగా కొన్ని చర్చలు జరుగుతున్నాయా? పోనీ అలాంటి ప్రతిపాదన పాకిస్తాన్ తీసుకుని రష్యా ముందుకు వెళుతుంది, అటువంటి చర్చలు జరుగుతున్నాయా? ఇది మే 11న ఇస్లామాబాద్ లో జరిగిన ఈ హరూన్ అఖ్తర్ ఖాన్ ఎవరైతే పాకిస్తాన్ ప్రధాని ప్రత్యేక సహాయకుడు అలాగే మాస్కో ప్రతినిధి డెనిస్ నజరుఫ్ మధ్య జరిగినటువంటి సమావేశంలో ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ అంత డిస్కషన్ అయిపోయిందంటే ఒక ప్రధాని సలహాదారు అలాగే మిగతా ఒక మాస్కోకు సంబంధించిన ప్రతినిధి ఇద్దరు కలిసి ఒక $1 బిలియన్ పెట్టుబడుల గురించి ఎలా మాట్లాడతారు, అసలు దీనికి సంబంధించిన విశ్వసనీయత ఏంటి, ఫస్ట్ మనం ఇది ఆలోచించాలి. వాస్తవానికి ఇదంతా కూడా ఒక నకిలీ నివేదిక, సృష్టించబడ్డ నివేదిక అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దాదాపు $1 బిలియన్ విలువైన ద్వైపాక్షిక వాణిజ్యానికి అంగీకరించాయంటూ అరబ్ న్యూస్ కూడా చెప్తుంది. డిప్లొమాట్ అంట. సో ఆసియాతో పాకిస్తాన్ వ్యూహాత్మక వైఖరి, ఆ ట్రిబ్యూన్ కూడా ఇలాంటి పత్రికలు ఇవన్నీ కూడా పాకిస్తాన్ అనుకూల వార్తా సంస్థలు అలాగే కొన్ని అరబ్ సంస్థలు. ఇక ఈ రెండు దేశాల మధ్య కొత్త వస్తు మార్పిడి వాణిజ్య వ్యవస్థ కూడా పరిశీలనలో ఉంది. ఇక రష్యా నుంచి చమురు గ్యాస్ దిగుమతి కూడా పాకిస్తాన్ కు పెద్ద ముందడుగు కాబోతోంది అంటూ ఆ వార్త సారాంశం. అలాగే ఇక ఇంకొకటి ఏంటంటే రష్యా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి 700 ఎకరాల్లో పాకిస్తాన్ స్టీల్ మిల్ భూమిలో కొత్త పారిశ్రామిక కారిడార్ ను ఏర్పాటు చేయబోతుంది అనేది. అంటే ఇక్కడ చూడండి పాకిస్తాన్ పట్ల రష్యా చైనా రెండింటికి పెడుతున్న విశ్వాసం. పాకిస్తాన్ చాలా సురక్షితమైన ప్రాంతం అట పెట్టుబడులకు అలాగే అభివృద్ధి చెందుతున్న ప్రాంతం అట. ఎంత సిల్లిగా ఉందంటే ఇలాంటి పాకిస్తాన్ మీడియా చేస్తున్నటువంటి ప్రాపగండా వెరీ క్లియర్, ఇదంతా శుద్ధ అబద్ధం అని ఇక్కడ మనకు తెలిసిపోతుంది. సో అయితే మీరు అడుగుతున్నట్టుగా ఈ ఇద్దరు అధికారులు కూడా రష్యా కరాచీలో ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి ఉమ్మడి వర్కింగ్ గ్రూప్ ని ఏర్పాటు చేయడానికి అంగీకరించారంటూ ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ ఇట్లాంటి పాకిస్తాన్ పత్రికలు అయితే ఉటంకిస్తున్నాయి. కానీ ఇదంతా అబద్ధం అంటూ అటు రష్యా అయితే ఖండిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో పాకిస్తాన్ ఎంతవరకు సురక్షితం ఏంటనేది ప్రపంచం అందరికీ తెలుసు. సో ఇప్పుడే అదే నేను ఇందాక చెప్పాను కదా, IMF ఇచ్చే బెయిల్అవుట్ ప్యాకేజీలపై ఆధారపడి బతుకుతున్న పాకిస్తాన్ కు అంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా పాకిస్తాన్ ప్రజల్లో ఒక రకమైనటువంటి విశ్వాసాన్ని పొందేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారా అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో రష్యా ఒకటే చెప్తోంది, రష్యన్ అధికారి ఒక సీనియర్ అధికారి చెప్తున్నారు ఇవన్నీ కూడా ఒక సంచలనం. అంటే ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీయడానికి ఇట్లాంటి కల్పిత వార్తలు, ఒక వ్యక్తి నుంచి వచ్చినటువంటి అతిశయోక్తి వార్త అంటూ పాకిస్తాన్ మీడియా నివేదికలపై రష్యా సీనియర్ అధికారి స్పందించినట్టుగా అర్థమవుతుంది. సో ఆ రకంగా మనం ఎక్కడైతే ఇప్పుడు రష్యాను ఉపయోగించుకొని సక్సెస్ అయ్యామో ఈ మొన్నటి వార్లో S-400 తో దాన్ని దెబ్బతీసే ప్రయత్నంలో భాగంగానే ఇంత కుట్రగా రష్యన్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడా ఏమీ పెద్దగా పురోగతి కనిపించట్లేదు. ఆ రెండు దేశాల మధ్య నిజంగా ఈ పారిశ్రామిక సహకారం ఇప్పుడు ఊపందుకుందా అంటే ఇప్పటికైతే రష్యా ఎలాంటి అధికారిక ధృవీకరణ చేయలేదు. పాకిస్తాన్ మీడియా డబ్బా కొట్టుకుంటుంది. పాకిస్తాన్ మీడియా సొంతంగా ఏదో ప్రేలాపనలు మనకి కనబడతా ఉన్నాయి. ఆ ఇద్దరు అధికారులు కూడా ఏదో చర్చించుకున్నటువంటి వార్తలకు సంబంధించి అయితే ఇప్పటివరకు పాకిస్తాన్ డబ్బా కొట్టుకుంటుంది. గతంలో ఇలాంటి చర్చ వచ్చి ఆ తర్వాత పక్కకి వెళ్ళిపోయింది. ఒకవేళ ఈ దిశగా పునరాలోచిస్తే ఏం జరిగే అవకాశం ఉంటుంది?
అంటే పాకిస్తాన్ సంబంధించి పెట్టుబడుల విషయంలో రష్యా ఎప్పుడు అంటే పూర్తి స్థాయిలో క్లారిటీగా అయితే లేదు. అంటే నేను చెప్తున్నాను కదా, గతంలో సోవియట్ యూనియన్ లో ఉన్నప్పుడు ఈ ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి ఏదైతే ఈ స్టీల్ మిల్ సంబంధించినటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పునరుద్ధరించే ప్రక్రియలో భాగంగా ఇది జరగబోతుంది అంటూ ఒక ఊహాజనితమైనటువంటి వార్తనే నేను ఇప్పుడే ఇందాక ఒక పాకిస్తాన్ సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా ఓపెన్ చేసే ప్రయత్నం చేశాను. దాంట్లో చాలా క్లియర్ గా అంటే వీళ్ళంతా కూడా చూడండి, ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ దార్శనికతకు నిదర్శనం అన్నమాట. ఈ హరూన్ అఖ్తర్ ఖాన్ ఆయన పర్సనల్ అడ్వైజర్ అంట, పర్సనల్ సెక్రటరీ. ఇలాంటి వార్తలన్నీ పాకిస్తాన్ మీడియాలో నేను ఇప్పుడు చెక్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా కేవలం ఎక్కడ రష్యన్లు ధృవీకరించలేదు. రష్యన్ క్రెమ్లిన్ కానీ రష్యన్ అధికారులు కానీ ఇవన్నీ కూడా అంటే భారత్ రష్యా మధ్య ఉన్నటువంటి సంబంధాలను దెబ్బతీసేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ మనకు రష్యా, మీరు అడుగుతున్నట్టుగా రష్యా ఎక్కడ ముందడుగేసినట్టుగా కనబడట్లేదు పెట్టుబడుల సంబంధించి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రష్యా అలాంటి సాహసం చేస్తుందని కూడా మనం అనుకోలేము. ఎందుకంటే సరే, ఒకప్పుడు ఈ రెండు దేశాల మధ్య కొన్ని సంబంధాలే, ముఖ్యంగా ఇంధన సహకారం ఉంది, అలాగే కనెక్టివిటీ కొంత మెరుగుపరిచే అవకాశాలు కూడా గతంలో అంటే దశాబ్దాల క్రితం జరిగినటువంటి పరిస్థితి. అంటే ఎప్పుడైతే అది గతంలో ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పుడు ఆ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితులకు తావే లేదని మనం ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఆ రకంగా ఇదంతా కూడా కల్పితంగానే మనం చెప్పాలి, ఊహాజనితంగానే చెప్పాలి. రేపు ఒకవేళ అదే జరిగితే ఏంటి అనేది కూడా ఊహాజనితమే కాబోతోంది. సో ఆ రకంగా పాకిస్తాన్ స్టీల్ మిల్స్ గతంలో 1970s లో సోవియట్ యూనియన్ పాకిస్తాన్ స్టీల్ మిల్స్ ఏర్పాటు చేసినప్పుడు అయితే ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడైతే లేవు. సో ఒక రకంగా అంటే ఇప్పుడు పూర్తిగా ఇక్కడ అధికార దుర్వినియోగం అయితే జరిగింది. ఆ పిఎస్ఎం ఏర్పాటు చేసినప్పుడు ఆ పారిశ్రామిక సముదాయం జరిగినప్పుడు దశాబ్దాల నిర్లక్ష్యానికి గురైంది, సౌకర్యాలు లేవు, ఆర్థిక దుర్వినియోగం జరిగింది, రాజకీయ జోక్యం ఎక్కువైంది. సో అలా $1 బిలియన్ నష్టాలను మూటగట్టుకున్న పరిస్థితి. ఆ రకంగా ఇప్పుడు మరి అది ఏ రకంగా పాకిస్తాన్ పెట్టుబడులకు సురక్షితం అనేది మనం రష్యా కూడా ఆలోచిస్తుంది. ఖచ్చితంగా అంతర్జాతీయ సమాజం కూడా అది ఆలోచించాల్సిన అంశం. కాబట్టి ఇక్కడ ఎంతవరకు సేఫ్ అనేది అంటే ఏం లేదు, పాకిస్తాన్ లో పెట్టుబడి అవకాశాలను అన్వేషించమని కోరుతున్నాము, రష్యన్ వ్యాపారవేత్తలను ఆహ్వానిస్తున్నామంటూ పాకిస్తాన్ చెప్పుకునే క్రమంలో ఆ వార్తను వక్రీకరించి ఆల్రెడీ పెట్టబోతున్నారు అనేది వక్రీకరించి రాశారు పాకిస్తాన్ పేపర్లు కానీ అరబ్ న్యూస్ మీడియా కానీ. సో ఆ రకంగా ఇక్కడ ఎక్కడా రష్యా క్లారిటీ ఇవ్వలేదు. భవిష్యత్తులో పెడతాయనే పరిస్థితి కూడా బహుశా మనం ఊహించుకోలేము. రైట్ రామ్దాస్, పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం నెలకొన్న సమయంలో పాకిస్తాన్ని తోకముడిచి వెనక పారిపోయేలాగా భారత్ చేసిన తర్వాత భారత రష్యా స్నేహం గురించి మరోసారి ప్రపంచం మాట్లాడుకుంటూ ఉంది. అదే సమయంలో పాకిస్తాన్ అంటూ ఉంది, రష్యా మా దేశంలో స్టీల్ మిల్కి భారీగా నిధులు పెట్టుబడులు పెట్టబోతోంది, సుమారు 20,000 కోట్ల రూపాయలకు పైబడి నిధులు పెట్టబోతోంది అనే వార్తలు చెప్తుంది. కరాచీ స్టీల్ మిల్స్కి మళ్ళీ పునరాలోచిస్తోంది. గతంలో ఈ దిశగా ప్రయత్నాలు జరిగాయి, కానీ అవి మరుగున పడిపోయాయి సోవియట్ రష్యాగా ఉన్నప్పుడు. ఇప్పుడు వాటిని మళ్ళీ పునరుద్ధరించే చర్యలు జరుగుతున్నాయని పాకిస్తాన్ అంటుంది. కానీ రష్యా మాత్రం చెప్తోంది ఆ దిశగా కొంత చర్చ జరిగినప్పటికీ కూడా ఎటువంటి ఒప్పందాలు కుదరలేదు. ఇది భారత్ రష్యా మధ్య స్నేహాన్ని దెబ్బతీయడానికి కొంతమంది చేస్తున్నటువంటి కుట్రని కొంతమంది రష్యా అధికారులు కూడా చెప్తున్నారు. కానీ నేషనల్ మీడియా మాత్రం ఈ విషయాన్ని ధృవీకరిస్తుంది. నేషనల్ మీడియా, కొన్ని ఛానల్స్, కొన్ని వార్తాపత్రికలు ఈ దిశగా ఒప్పందం జరిగింది అనే విషయాన్ని ప్రచురిస్తూ వస్తున్నాయి. అటు పాకిస్తాన్ కూడా ఒప్పందం జరిగింది అనే విషయాన్ని చెబుతోంది. సుమారు 22,000 కోట్ల రూపాయలు కరాచీ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టడానికి రష్యా పెట్టుబడులు పెట్టబోతోంది అని పాకిస్తాన్ ధృవీకరిస్తోంది. కానీ రష్యా మాత్రం దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కొన్ని ఛానల్స్ మాత్రం, మన దేశంలో ఉన్న కొన్ని ఛానల్స్ కూడా దీన్ని ధృవీకరిస్తూ చెప్తున్నాయి. నిజానికి ఒకవేళ రష్యా అటువంటి నిర్ణయం తీసుకుంటే అది కొంచెం మనం బాధపడే నిర్ణయంగానే ఉంటుంది. రష్యా భారతదేశానికి శాశ్వత మిత్రుడు. 1971లోనే ప్రపంచం మనపై కత్తి కట్టినప్పుడు, అంటే అమెరికా మాటలు విని అమెరికా మనపై యుద్ధానికి దిగినప్పుడు, ప్రపంచ దేశాలు సపోర్ట్ రానప్పుడు రష్యా ఒక్కటే మన ముందు నిలబడింది. అమెరికా వార్షిప్కి అడ్డంగా నిలబడింది రష్యా వార్షిప్. భారత్పై ఏదైనా యుద్ధ చర్య తీసుకుంటే అది రష్యాపై తీసుకున్నట్టుగానే అప్పట్లో అమెరికాకు చెప్పడంతో అమెరికా కూడా రష్యా ముందు తోక ముడిచి వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు రష్యా మాతో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు కుదుర్చుకుంటోంది అని పాకిస్తాన్ చెబుతూ ఉంది. కానీ రష్యా మాత్రం ఇంతవరకు దాన్ని ధృవీకరించలేదు. గతంలో ఎప్పుడో జరిగినటువంటి మాటలు ఇప్పుడు దాన్ని నెరవేర్చడానికి ఒప్పందం జరుగుతుంది, చర్చలు జరిగాయని పాకిస్తాన్ చెప్తోంది. ఇది భారత్ రష్యా మధ్య స్నేహబంధాన్ని చెరగొట్టడానికి కొంతమంది చేసిన కుట్రగా
రష్యాలో ఉన్న కొంతమంది అధికారులు చెప్తున్నారు. కానీ రష్యా అధికారికంగా దీనిపై ఇంకా స్పందించలేదు. చూద్దాం రష్యా అధికారికంగా దీనిపై ఎటువంటి ప్రకటన చేస్తుందో. అది మీరేమనుకుంటున్నారు? నిజంగా రష్యా పాకిస్తాన్లో పెట్టుబడులు పెడుతుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నిజానికి అమెరికాని మనం నమ్మలేం. అమెరికా ఏ ఎండకా గొడుగు పడుతుంది, గోడ మీద పిల్లిలాగా వ్యవహరిస్తూ ఉంటుంది కాబట్టి అమెరికాను మనం నమ్మలేం. అటు టర్కీ స్నేహబంధానికి దొంగ వెన్నుపోటు పొడిచింది, స్నేహానికి వెన్నుపోటు పొడిచింది. ఇటు పాకిస్తాన్ మనపై కుయుక్తులు పన్నుతూ ఉంది. ఇటు బంగ్లాదేశ్ కూడా అలాంటి కుయుక్తులు పన్నుతూ ఉంది. తెన్నింటి వాసాలు లెక్క పెడుతోంది బంగ్లాదేశ్. ఇప్పుడు రష్యా మాత్రం స్నేహబంధాన్ని బ్రేక్ చేసుకుంటుంది అని అనుకోలేమోనే చాలామంది అంటూ ఉన్నారు. రష్యా పాకిస్తాన్తో అలాంటి ఒప్పందాలు చేసుకోదు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ పాకిస్తాన్ మాత్రం ధృవీకరిస్తోంది ఈ విషయాన్ని. పాకిస్తాన్ మీడియా ధృవీకరిస్తోంది. మరి చూద్దాం రష్యా అధికారికంగా ఏమన్నా చెబుతుందేమో.